అల్ఫా ఒమేగాయు యేసే, ఆద్యాంతములో ఆ క్రీస్తే. అల్ఫా ఒమేగాయు యేసే, ఆద్యాంతములో ఆ క్రీస్తే. అన్ని కాలంబులలో ఉన్నవాడు కన్న తండ్రి మనకు ఆ ప్రభువే. అన్ని కాలంబులలో ఉన్నవాడు కన్న తండ్రి మనకు ఆ ప్రభువే. యేసు అందరికీ ప్రభువు, యేసే లోకరక్షకుడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు శుభనామములో నా ప్రేమపూర్వకమైన శుభములను వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రభునందు ప్రియులారా, ఆత్మీయంగా ఆత్మలో తిరిగి జన్మించిన వాని యొక్క లక్షణాలలోని కొన్ని సంగతులను ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. మొదటిగా ఈరోజు మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. చదవబడిన లేఖనాలు మన వినికుడిలో ప్రభువు దీవించును గాక. మనం ఇక్కడ ఈ వాక్య భాగమును గుర్తెరుగుట అనేది చూపెడుతుంది. యేసు ప్రభువారు యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనములో ఒకరు ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యము చూడలేడని చెప్పినారు. ఆ వచన భాగంలో ఆయన గుర్తులు చెప్పినాడు. ఎలాగా గుర్తులు చెప్పినాడంటే, గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగనే ఉండుననెను. అందుకనే యోహాను గారు ఏమంటున్నారంటే, నీతిని జరిగించే ప్రతివాడు కూడా ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని మనం ఎరుగుదుము. నీతిని జరిగించక, అనగా స్వనీతిని జరిగించినా కూడా అది నీతి కాదు. దేవుని నీతి జరిగింపకుండా ఆయన లోకములోని ఉండిపోతే, అసలు దేవుని వాక్యము గై కొనకపోతే అతడు ఆత్మలో తిరిగి జన్మించలేదు. కాబట్టి నీతిని జరిగిస్తున్నాడు కాబట్టి, ఇది ఆత్మీయ లక్షణం కాబట్టి ఇతడు ఆత్మలో తిరిగి జన్మించినాడని మనం గుర్తెరగొచ్చని ప్రభు వాక్యమందు మనకు అర్థమవుతుంది. అట్లయితే చూడండి, హెబేలును చూడండి, కయీను చూడండి. కయీను నీతిని జరిగించని వాడు. అందుకనే మనము కయీను వంటి వారమై ఉండరాదు. ఇందులోనే రాసినారు, మనము జాగ్రత్తగా గమనిస్తే 3:12లో. కాబట్టి కయీను ఆత్మలో తిరిగి జన్మింపని వాడు, హెబేలు ఆత్మలో తిరిగి జన్మించిన వాడు. ఆనోకు చూడండి, దేవునితో నడిచెను, ఆయన ఆత్మలో తిరిగి జన్మించినాడు. నోహావు చూడండి, దేవునితో నడిచెను, ఆయన ఆత్మలో తిరిగి జన్మించెను. రూతు గ్రంథంలో వార్ప ఎలిగి తీడ్చి అత్తను ముద్దు పెట్టుకొని తిరిగి తన దేవుని దగ్గరికి, తన ఇంటి దగ్గరికి వెళ్ళిపోయింది. అట్లయితే ఆమె ఆత్మలో తిరిగి జన్మించలేదు. మరి రూతు ఏమైంది చూడండి. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీతోనే నేను చనిపోతాను అని చెప్పి నయోమి ద్వారా ఆ బబులోను లేక మోయాబు దేశము నుండి బెత్లెహేముకి వచ్చినది. కాబట్టి ఆత్మలో తిరిగి జన్మించిన ఆ సహోదరి లక్షణాలు మీరు కనిపెడుతున్నారు. ఈరోజు చూడండి, ఇందులోనే 10వ వచనం చూడండి. 1 యోహాను 3వ అధ్యాయం 10వ వచనం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని
ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును. చూడండి, ఒక సహోదరుడు అయి ఉంటే ప్రేమించకుండా ద్వేషించేవాడు నీతిలో ఆత్మలో తిరిగి జన్మించలేదు. అందుకనే దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరు ఎలా ఉంటారో, దేవుని పిల్లల కాని వారు ఎలా ఉంటారో మనకి అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, మీరు ఆత్మలో తిరిగి జన్మించి నీతిని జరిగిస్తున్నారనగా పత్రికలలో అపోస్తలుల బోధలో ఉన్న సత్యములను బోధించబడినవి గైకుంటున్నారా? లేక మేము పలానా సంఘస్థులమండి, మేము ఇట్లాగానే బ్రతుకుతామండి అని అంటుంటే మీరు ఆత్మలో తిరిగి జన్మించలేదు. మీరే సంఘం వారైనా సరే దేవుని నీతిని మాత్రమే, క్రొత్త నిబంధన సత్యమును మాత్రమే, పత్రికలలో అపోస్తలుల ద్వారా ఇవ్వబడిన విధులను ఆజ్ఞలను గైకొనుట ద్వారానే మీరు ఆత్మలో తిరిగి జన్మించారన్న సంగతి బయలుపరచబడుతుంది. కాబట్టి మీరు ఆత్మలో తిరిగి జన్మించండి. మీలో ఇంకా ప్రభువుని నమ్మలేదా, విశ్వసించలేదా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇప్పుడే ప్రభువుని నమ్ముకొని రాబోతున్న నరకాన్ని తప్పించుకోండి. దేవుడు ఈ వర్తమానాన్ని మన వినికుడిలో ప్రభు దీవించును గాక. ఆమెన్. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు నాయన. అల్ఫా ఒమేగా ఆద్యంతములు నీవే నాయన. అన్ని కాలములో ఉన్న దేవుడవు నీవు అందరికీ ప్రభు. ఈ రోజున అందరినీ మీరు దర్శించి వారి వారి కుటుంబ అవసరతలు తీర్చండి. ఆత్మలో తిరిగి జన్మించిన వారి యొక్క లక్షణాలు స్పష్టంగా బ్రతుకుటకు ఆత్మీయ బలము దయచేయండి. ఇంకను నమ్మని వారు నమ్ముకున్నటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మీరేదైనా ప్రార్థన అవసరతలు తెలియజేయాల్సి వస్తే 9949830868కి తెలియచేయండి. అంతేకాదు, యూట్యూబ్లో మీరు వింటే మీరు కామెంట్ బాక్స్లో మీ యొక్క విషయాలు తెలియచేయవచ్చు. ప్రభు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమెన్.